నానమ్మ, కథ చెప్తాను అన్నావు, ఇప్పుడు చెప్పు. దెయ్యం కథ చెప్పు, వాడు భయపడతాడు. అనగనగా కలి అనే ఒక మంత్రగాడు ఉండేవాడు. కలి చావు లేకుండా బ్రతకాలి అనుకున్నాడు. కసుచిక అనే దుష్టశక్తికి పూజలు చేశాడు. ఒకరోజు కాసుచీక ప్రత్యక్షమయ్యి, నీకు ఏం కావాలో చెప్పు కలి అని అడుగుతుంది. అప్పుడు కలి నాకు చావే రాకుండా వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు కసుచిక అయితే నాకు 99 మంది అమ్మాయిలను బాలి ఇవ్వు. చివరి 100వ అమ్మాయి తలతో నాకు పూజ చెయ్యి. చావు రాకుండా ఎలా బ్రతకాలో చెప్తాను అంటాడు. ఓం క్రీం కసూచియే నమః. ఓం క్రీం కసూచియే నమః. ఓం క్రీం కసూచియే నమః. 100 మంది అమ్మాయిలను బలి ఇచ్చి కసుచి దగ్గరకు వెళతాడు కలి. కసుచిక కలికి చావు రాకుండా ఏం చేయాలో చెప్తాడు. కలి, ఇక్కడి నుంచి 100 మైళ్ళ దూరంలో సముద్రం ఉంది. అక్కడ సజీవ ఉర్రెకొండ ఒకటి ఉంది. అది నువ్వు దాటాలి అంటే ఆత్మల సముద్రం దాటి వెళ్ళాలి. నేను చెప్పిన ధ్వనిని నువ్వు చెయ్యి, ఆత్మలు నిన్ను ఏమీ చెయ్యవు. కసుచి చెప్పినట్టు ఆత్మల సముద్రానికి వెళతాడు కలి. ఆత్మలు కలిని చుట్టుముట్టి చంపాలి అనుకుంటాయి. అప్పుడు కలి కసుచి చెప్పిన ధ్వని వినిపిస్తాడు. ఆత్మల నుంచి తప్పించుకొని కలి ఉర్రెకొండ దగ్గరకు వెళతాడు. అలా కలి ఉర్రె నోట్లోకి వెళతాడు. పిల్లలు పడుకున్నట్టు ఉన్నారు.